రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఏపీ, తెలంగాణలో పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో శుక్రవారం పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఎదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 3 రోజులలో పెద్దగా మార్పు ఉండదని సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరు జిల్లా వంగిపురంలో 27.5 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా గంగవరంలో 23.5, పలమనేరులో 23.2, మార్కాపురం జిల్లా గొట్లగట్టులో 15.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర సగటు వర్షపాతం 8.8 మిల్లీమీటర్లు నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 57.1 మిల్లీమీటర్ల వర్షపాతం, ఏలూరు జిల్లాలో 37 మిల్లీమీటర్ల, బాపట్ల జిల్లాలో 34.9 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 32.4 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లాలో 30.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. ఆకస్మికంగా ఈదురుగాలు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2011 తర్వాత దాదాపు 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతోంది. మధ్యలో 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఈ ఏడాది ఏప్రిల్ 1న జనగణన మొదలైంది. ఈ గణన వచ్చే ఏడాది మార్చి 31న ముగించి ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి వివరాలతో గెజెట్ విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా 4.20 కోట్లు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర జనాభా లెక్కల విభాగం రాష్ట్రంలో గత నెల 11 నుంచి ఈ నెల 9 వరకు మొదటి దశ జనగణన పూర్తి చేసింది. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఎవరి ఇంటికైనా జనాభా లెక్కల సిబ్బంది రాకపోతే సమీపంలోని మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం వరకు తెలియజేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 9 వరకు ఆన్లైన్లో నమోదైన వివరాలతో ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 4,20,00,000 దాటిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జిల్లాల వారీగా చూస్తే జనాభా 3.50 కోట్లు ఉన్నట్లు తేలింది. అప్పటితో పోలిస్తే 1.25% వార్షిక వృద్ధి రేటుతో గత 16 ఏళ్లలో అదనంగా మరో 70 లక్షల మంది జనాభా పెరిగినట్లు అంచనాకు వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మొత్తం పాత గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా అవలీలగా 1.5 దాటవచ్చని భావిస్తున్నారు. 2011లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల జనాభాను చూస్తే 92 లక్షలుగా ఉంది. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల కుటుంబాలు ఉంటే తాజా గణన ప్రకారం 1,20,00,000కు పెరిగినట్లు అంచనా. ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణ మొత్తం 2 ఫేజులుగా జరుగుతుంది. మొదటి దశ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కట్టడం, ఇల్లు, అందులో ఉన్న మౌలిక సదుపాయాలు, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య వివరాలను సేకరించారు. గత నెల రోజుల్లో 80,000 మంది ఉద్యోగులు ఈ పని చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. రెండో దశ జనగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత 2 దశల వివరాలని కలిపి కేంద్ర ప్రభుత్వం జనాభా ఎంత అనే విషయాలను ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2027
ఆఖరుకు లేదా 2028 ఆరంభానికల్లా అధికారికంగా జనాభా వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం ఎదురు చూడడం మీరు ఎప్పుడైనా చూసారా? పైగా అక్కడ సీటు కావాలని ఎంట్రన్స్ టెస్ట్ రాయడం విన్నారా? అది కూడా ఏదో హాస్టల్ సౌకర్యం ఉందా అంటే అది లేదు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి కూడా తమ పిల్లలను ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంచి మరి ఆ స్కూల్లో చదివిస్తున్నారు. ఒక్కో సీటుకు 3 చొప్పున పరీక్షకు హాజరయ్యారు. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుంది? ఎందుకు అక్కడికి అంతమంది వెళ్తున్నారు? ఒకసారి చూద్దాం. సాధారణంగా గవర్నమెంట్ స్కూల్ అంటే తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రారు. ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను వదిలేసి దూరంగా వేరే ఊర్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తారు. స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, ఆటో ఖర్చులు ఇలా వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నో ప్రయాసలకు వచ్చి డబ్బులు ఖర్చు చేసి వారిని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తారు. కూలీ నాలి చేసుకునే పేదలు కూడా తమ పిల్లలు బాగా చదవాలని అప్పులు చేసి మరీ ప్రైవేట్ బడుల్లో చదివిస్తున్నారు. అయితే వీటన్నింటికి భిన్నంగా అక్కడ మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు జనాలు క్యూ కడుతున్నారు. అదే సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ ప్రభుత్వ స్కూల్లో ఈ ఏడాదికి గాను 6, 8వ తరగతిలో 210 సీట్లు ఉన్నాయి. అయితే ఆ స్కూల్లో సీటు సాధించేందుకు ప్రతి సంవత్సరం చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. దీంతో గత 10 ఏళ్ల నుంచి ఆ స్కూల్లో సీటు పొందాలంటే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి గాను 210 సీట్లకు గాను 691 మంది విద్యార్థులు తాజాగా పరీక్ష రాశారు. అయితే ఈ ఎంట్రన్స్ లో వచ్చిన మార్కులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి, పేదలు, అనాథ పిల్లలకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హెడ్ మాస్టర్ రాజు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఇందిరానగర్ పాఠశాలలో సీట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఆ స్కూల్ ముందు బారులు తీరుతూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కాకుండా ప్రైవేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు కూడా ప్రతి ఏడాది భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎంట్రన్స్ టెస్టును బుధవారం నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 691 మంది విద్యార్థులు హాజరయ్యారు. 6వ తరగతిలో 180 ఖాళీ సీట్లు ఉండగా 8వ తరగతిలో 40 ఖాళీ సీట్లు ఉన్నాయి. ఈ ఖాళీలకు ఈ పరీక్ష నిర్వహించారు. అంతేకాకుండా కేవలం సిద్దిపేట పట్టణంతో పాటు నిజామాబాద్ జిల్లా, బోధన్, మెదక్ జిల్లా, శివంపేట, సంగారెడ్డి జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చి విద్యార్థులు వస్తుండడం విశేషం. ఈ స్కూల్లో హాస్టల్ సౌకర్యం లేదని హెడ్ మాస్టర్ రాజు ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ స్కూల్లో సీటు వస్తే చాలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉంచి అయినా చదివిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆధార్ కార్డ్ వ్యక్తిగత గుర్తింపుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అయిన తర్వాత వెరిఫికేషన్ సమయంలో ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. అయితే ఇది ఏమాత్రం సేఫ్ కాదని ఉడాయ్ కేంద్ర సమాచార శాఖ గుర్తించింది. డేటా దుర్వినియోగం జరుగుతుందని నిర్ధారించింది. ఇలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ కి చెక్ పెట్టేందుకు యాప్ ఆధారిత వెరిఫికేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ కు చెక్ పెట్టేందుకు యాప్ ఆధారిత వెరిఫికేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఎటువంటి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు సమర్పించకుండా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకునేలా యాప్ పనిచేస్తుంది. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ఆసుపత్రులు, ఎగ్జామ్ సెంటర్ల వంటి చోట్ల ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు తీసుకునే విధానానికి బదులు యాప్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త యాప్ ద్వారా ఆధార్ వివరాలను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైనప్పుడు మాత్రమే సంబంధిత సంస్థలతో పంచుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో వెరిఫికేషన్ నిర్వహించే సంస్థ ఒక క్యూఆర్ కోడ్ ను రూపొందిస్తుంది. ఆ కోడ్ ను కస్టమర్ తన మొబైల్ తో స్కాన్ చేస్తే పేరు, వయసు, మొబైల్ నెంబర్, ఫోటో వంటి అవసరమైన వివరాలు మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తాయి. దీంతో ఆధార్ కార్డ్ ఫోటో కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం హోటళ్లు, గెస్ట్ హౌస్లు వంటి చోట్ల ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. అయితే ఆ కాపీలు ఇతర చేతుల్లోకి వెళ్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. కొందరు వ్యక్తులు ఆధార్ వివరాలను సేకరించి రుణాలు తీసుకోవడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం వంటి మోసాలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఢిల్లీలో పోలీసులు, హోంగార్డ్స్, జైళ్లు, కోర్టులు, అగ్నిమాపక శాఖలతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు ఈ యాప్ను వినియోగిస్తున్నారు. యాప్ ఆధారిత ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేపట్టే సంస్థలు తప్పనిసరిగా UIDAIలో నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం వల్ల ఆధార్ కాపీల దుర్వినియోగం తగ్గడంతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఉపాధి పనులు దొరకని సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు రాకుండా 125 రోజుల ఉపాధిని కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఉపాధి పనులు దొరకని సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు రాకుండా
125 రోజుల ఉపాధిని కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం వీబీజీ రామ్ పథకం అమలు గురించి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు గత 12 ఏళ్లుగా 143.23 కోట్ల పని దినాలను కల్పించినట్లు, ఇందుకోసం మొత్తం 34,639.17 కోట్ల నిధులను ఖర్చు చేసినట్టు తెలియజేశారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.50 కోట్ల పని దినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ నెల 9వ తేదీ నాటికి అందులో 4.38 కోట్ల పని దినాలు పూర్తవగా 1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు తెలియజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ పథకం కింద గతంలో అందిస్తున్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో అవసరమైన మార్పులు చేసి మోడీ ప్రభుత్వం వీబీజీ రామ్ పథకాన్ని తెచ్చిందన్నారు. జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ఈ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి 3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారన్నారు. పథకం కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు 125 రోజుల గ్యారంటీ ఉపాధి లభించడంతో పాటు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కూలీల కుటుంబాలకు కొత్తగా గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ చేయడం, వారం రోజుల్లోనే ఉపాధికి సంబంధించిన నగదు పూర్తి కూలీలకు చెల్లించడం జరుగుతుంది. 15 రోజులకు మించి చెల్లింపు ఆలస్యమైతే ఆ మొత్తంపై 0.5% వడ్డీని కూడా చెల్లించడం ఉంటుందన్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పని ప్రదేశంలో కనీస మౌలిక వసతులు లేకుంటే 1800123265 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేసే సదుపాయం, వ్యవసాయ పనుల సమయంలో వ్యవసాయ పనులకు వ్యవసాయ కూలీల ఇబ్బంది లేకుండా 60 రోజుల పాటు ఉపాధి స్కీమ్ పనులకు విరామం ఉంటుంది. ఎలాంటి అవకతవకలకు తావులు లేకుండా పనిచేస్తున్న వారికి ముఖ ఆధారిత హాజరు, ఈకేవైసీ తప్పనిసరి చేయడం వంటి ప్రయోజనాలు ఉపాధి హామీ పనుల లబ్ధిదారులకు ఖచ్చితంగా లభిస్తాయని చెప్పారు. భారతీయ జనతా పార్టీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండకూడదని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండకూడదని బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నమోదు కాని ప్రైవేట్ కేసును అడ్డుపెట్టుకుని నామినేషన్ తిరస్కరించడం ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీనాక్షి రాజ్యసభ సభ్యురాలు కాకుండా బీజేపీ సీట్ చోరీ చేసిందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. షార్ట్కట్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ రద్దు చేయించడం కాదు, మీ మొగతనం ఏంటంటే మీరిచ్చిన మాటకు కట్టుబడి, మీరిచ్చిన వాగ్దానానికి కట్టుబడి సిద్ధాంతాలు చెప్పి జీవిస్తున్న మీలాంటి నాయకులు మీ మొగతనం ఎక్కడ చూపించుకోవాలని అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని, ఇచ్చిన మాట చేసి మీరు మీ మొగతనాన్ని నిరూపించుకోవాలి. అంతేగాని షార్ట్ కట్లో నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ ఓ సీదా సాదా నాయకురాలిని రాజ్యసభ కాకుండా అడ్డు తగిలి చూడు, అది కాదు మీ మొగతనం. ఇది ప్రజలు ఆలోచించేయండి. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలు ఆలోచించేయండి. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు మళ్ళీ మూడోసారి అవకాశం ఇచ్చిర్రు? మీకు 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తున్న మాట నిలబెట్టుకోలేని 12 ఏళ్ల కాల పాలనలో మోడీ గారు, దీనికి బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ బీజేపీ నాయకులు జవాబు చెప్తారా? ఉందా ఆ ధైర్యము? డిబేట్లు దీని మీద చేయగలుగుతారా? లేదు. కానీ ఇవి ఏమి చేయరు. కానీ నటరాజన్ గారు ఎక్కడనో ఒక ప్రైవేట్ కేసుని, చిన్న ప్రైవేట్ కేసుని తీసుకొచ్చి మీరు ఆమె రాజ్యసభను ఆపిగా రద్దు అంటే ఆమెను రిజెక్ట్ చేయించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.